ఈ ఎలక్షన్ ఎగ్జిట్ పోల్స్ టైంలో మనం వినేటువంటి సర్వే సంస్థల పేర్లు అంతకుముందు మనం వినుండం. అయితే ఈ సంస్థలన్నీ కూడా క్రెడిబిలిటీ ఎంత ఉన్నదన్నది కూడా జనాలు ఆలోచిస్తారు అండ్ ప్రీవియస్ డేటాను కంపేర్ చేసుకుని చూస్తారు. ఇలాంటి సందర్భంలోనే మనకి చాలా సెఫాలజిస్టులు కానీ సర్వే సంస్థలు కానీ సీ ఓటర్ అని, ఆత్మసాక్షి అని, ఆరా అని ఇట్లా చాలా సంస్థలు మనకైతే ఒక డేటాను అయితే ఇవ్వబోతున్నాయి. అవన్నీ కూడా జూన్ 1 మనకైతే రివీల్ అవ్వబోతున్నాయి. కాకపోతే దానికన్నా ముందే మనకి కొన్ని అంచనాల పేరు మీద కొన్ని రివీల్ అవుతూ ఉన్నాయి. ఆ పరంపరలోనే ఇంకొక ఎగ్జిట్ పోల్ అంచనా ఒకటి రివీల్ అయింది. అదే సీనెక్స్ట్ సర్వే వచ్చిందనమాట. వాళ్ళు పర్సంటేజ్ ఎంతవరకు వస్తుంది వైఎస్ఆర్సీపీకి కానీ ఎన్డీఏ కూటమికి కానీ ఎంతవరకు పర్సంటేజ్ వచ్చే ఛాన్స్ ఉంది, అట్ ద సేమ్ టైం ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే వెలుగుచ్చారు. వాళ్ళ అంచనా ప్రకారం వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి 50.9% ఓటింగ్తో 123 స్థానాలని అసెంబ్లీ స్థానాలని కైవసం చేసుకోబోతున్నట్టుగా వాళ్ళైతే అభిప్రాయపడ్డారు. అట్ ద సేమ్ టైం ఎన్డీఏ కూటమి, టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 43.6%తో 50 స్థానాలకు పరిమితం అవుతున్నారని వాళ్ళైతే అభిప్రాయపడ్డారు. వాళ్ళ అంచనాల్లో పార్లమెంట్లో మాత్రం కొంచెం డిఫరెంట్గా వచ్చాయి. ఎందుకంటే పార్లమెంటు మొత్తం 25లో 18 పైన స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుంది, 5 పైన స్థానాలు ఎన్డీఏ కైవసం చేసుకుంటుంది. ఈ 2 కలిపి 23, ఇంకా 2 స్థానాలకి కొంచెం టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇంచుమించు వైసీపీకి 18 నుంచి 20, ఎన్డీఏకి 5 నుంచి 7 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి సీనెక్స్ట్ సంస్థ అయితే అభిప్రాయపడుతుంది. మనం ఎన్ని సర్వేలు చూసుకున్నప్పటికీ కూడా ఈ ఎగ్జిట్ పోల్ అంచనాల్లో కూడా ఇప్పటివరకు రివీల్ అవుతున్న 1 by 1 రివీల్ అవుతున్న అన్నింటిలో కూడా 120 సీట్స్ దగ్గరలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నట్లుగా, ఎన్డీఏ కూటమి ఇంచుమించు 50 స్థానాల వరకు పరిమితమైనట్టుగా మనకైతే తెలుస్తుంది. అయితే యాక్చువల్ ఎగ్జిట్ పోల్స్ కోసం మనం మాత్రం ఇంకొక 2 రోజులు వెయిట్ చేయాలి. జూన్ 1 సాయంత్రం ఈవినింగ్ మనకి యాక్చువల్ ఎగ్జిట్ పోల్స్ అయితే రివీల్ అవుతాయి. అప్పటి వరకు మాత్రం ఇవన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ పైన అంచనా, అంటే అదే సంస్థలు వాళ్ళ ఎగ్జిట్ పోల్ వాళ్ళకి రిజల్ట్ తెలుసు, దానిపైన అంచనా అని జస్ట్ ఒక రఫ్ డ్రాఫ్ట్ అయితే రివీల్ చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఇదే నెంబర్స్ ఉండే అవకాశం ఉందా, పెరిగే అవకాశం ఉందా, చేంజెస్ ఏమైనా ఉండబోతున్నాయి అనేది మాత్రం మనం ఒక 2 రోజుల్లో వెయిట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. కాకపోతే వాళ్ళకి డేటా తెలుసు కాబట్టి వాళ్ళు చెప్పిన డేటా ఖచ్చితంగా ఇంచుమించు వాళ్ళకి దగ్గర ఉన్న డేటాతోటే కొరిలేట్ చేసుకుని ఇస్తారు. కాబట్టి ఈ నెంబర్స్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చేమో అని మేధావులు అయితే అభిప్రాయపడుతున్నారు.